హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు బీవీఎస్ వ్లాగ్స్. ఈరోజు మా హస్బెండ్ వచ్చేసి ఏదైనా స్వీట్ తినాలనిపిస్తుంది అని అడగగానే నాకు వెంటనే అటుకుల పాయసం గుర్తొచ్చేసింది. ఈరోజు అయితే ఆ రెసిపీ మీకు చూపిస్తాను. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 1 కప్ అటుకులు, 3/4 కప్ బెల్లం, 1/2 కప్ చక్కెర, కొబ్బరి చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను, 4 బాదం పలుకులు, 5 ఎండు ద్రాక్ష, 5 ఖర్జూరాలు, 3 యాలకులు, 10 జీడిపప్పులు. ఇప్పుడు దాని తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక మిక్సీ బౌల్లోకి తీసుకొని అందులో 5 జీడిపప్పులు, 3 బాదం, 3 యాలకులు ఇవన్నీ కలిపి మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా పాలు వేసుకోవాలండి. పాలు వేసుకొని కొంచెం మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగో ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి, మందంగా ఉన్న గిన్నెని. అందులో 1 స్పూన్ నెయ్యి యాడ్ చేశాను. తర్వాత అందులో ముందుగా తీసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అవన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. ఖర్జూరాలు మాత్రం లాస్ట్ యాడ్ చేసుకోవాలి, అవి వెంటనే మెత్తగా అయిపోతాయి కాబట్టి. అందుకే ఇవన్నీ ముందుగా వేసుకొని కొంచెం దూరగా వేయించుకోవాలి, కలర్ చేంజ్ అయ్యే వరకు. మంటని సిమ్లో పెట్టుకొని చాలా జాగ్రత్తగా వేయించుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. ఇవి వేగిపోయాయి. ఈ పాయసం అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది, అంతేకాకుండా హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు అదే గిన్నెలో 1 కప్పు అటుకులు వేస్తున్నానండి. ఇవి కూడా మంటని సిమ్లో పెట్టుకొని బాగా దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. తర్వాత అదే గిన్నెలో 3/4 కప్ బెల్లము, ఇంకా 1/2 కప్పు చక్కెర తీసుకున్నాను కదా, ఇవి 2 యాడ్ చేసి 1 కప్పు వాటర్ వేసుకుంటున్నానండి. ఇక్కడ మనకి పూర్తిగా పాకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ బెల్లం కరిగిపోయి ఇలా నురుగు వస్తే సరిపోతుంది. ఈ స్టేజ్లో మనము ముందుగా వేయించుకున్న అటుకులు యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మనం బాగా ఉడికించుకోవాలి. కొద్దిసేపు తర్వాత మనము కాచి చల్లార్చుకున్న పాలు యాడ్ చేసుకోవాలి. ఇవి 1/2 లీటర్ ఉన్నాయండి. నేను పాలు యాడ్ చేశాక ముందుగా మిక్స్ చేసుకున్నాం కదా మనం డ్రై ఫ్రూట్స్ది, అది కూడా యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా వేయడం వల్ల మనకి పాయసము బాగా కొంచెం చిక్కగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా కొంచెము మనం మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనం పాయసంని బాగా ఉడికించుకోవాలి. ఇలా పొంగు వచ్చేలాగా ఉడికించుకున్న తర్వాత ఇది మొత్తము 7 మినిట్స్ పడుతుందండి బాగా ఉడకడానికి. అటుకులన్నీ మెత్తగా సాఫ్ట్గా అవ్వాలి. తర్వాత మనము ముందు వేయించుకున్నాం కదా ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులో యాడ్ చేసేసి మనం చివరగా కొంచెం టేస్ట్ చూసుకోవచ్చు. మనం ఒకవేళ షుగర్ సరిపోకపోతే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ స్టేజ్లో. తర్వాత నెయ్యి కొంచెం 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. అంతేనండి, మన పాయసము రెడీ అయిపోయినట్లే. ఇంకా ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేద్దాం. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి.